హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రైతన్న కుటుంబం యూట్యూబ్ ఛానల్ అండి. ఇవాళ అయితే మేము పెంట కుప్పనైతే ఒక దగ్గరికి వేస్తున్నాము. చూడండి, మా పిల్లలు వచ్చారు, అందరం కలిసి పెంట కుప్పనైతే పైకి వేస్తున్నాము. మేము పైకి వేస్తూనే ఉన్నాము. కోళ్ళు మొత్తం దాన్ని చిత్తేస్తున్నాయి. ఎందుకంటే అందులో పురుగులు దొరుకుతాయి కదా, అందుకోసమని కోళ్ళు మొత్తం పెంటని చిందరవందర చేస్తున్నాయి. మేమేమో ఇవాళ కుప్పేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే కుప్పేసి వాటర్ పడితే కొంచెం పేడలో పురుగులు అనేవి బాగా తయారవుతాయి ఫ్రెండ్స్. అందుకోసమనే పెంట కుప్పనంతా ఒక దగ్గరికి అయితే నూకుతున్నాము. పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి పనులు చెప్తుంటే వాళ్ళకు కూడా కష్టం అంటే ఏంటి, రైతు అంటే ఏంటి అనేది తెలుస్తుంటుంది. చూడండి, మా కోళ్ళు అయితే పెంటలో పురుగులు దొరికినాయి, వాటిని అయితే ఎలా తింటున్నాయి చూడండి. ఇలాంటి పురుగులు తినడం వల్ల అవి చాలా బలంగా అవుతాయి ఫ్రెండ్స్. కొడిపిల్లలు కూడా చూడండి ఎట్లా కొట్టుకొని మరీ తింటున్నాయి పురుగు కోసమని. అలాంటివి తింటూ ఉంటే అవి హెల్తీగా తయారవుతాయి, బలంగా కూడా తయారవుతాయి కోళ్ళు. మా అల్లుడైతే వాటర్ కొడుతున్నాడు చూడండి. ఎలా అంటే మన వర్షం పడినప్పుడు పెంట ఎంత ఇట్లా అవుతుందో అలాగా కావాలన్నమాట. మా అల్లుడైతే వాటర్ పడుతుండు. అవి వాటర్ పట్టడం వల్ల బాగా పెంట మురిగిపోయి అందులో మొత్తం పురుగులు తయారవుతాయి ఫ్రెండ్స్. ఆ పురుగులని కోళ్ళు మొత్తం తవ్వి పురుగులను తింటాయి ఫ్రెండ్స్. తిన్నప్పుడు ఆ పెంట మొత్తం లూజ్ అయినప్పుడు అందులోని విషవాయువులన్నీ బయటికి వెళ్ళిపోయి ఆ పెంట మంచిగా తయారవుతుంది. అది మనం చెట్లకు వేసుకున్నా కూడా మంచి బలంగా ఉంటాయి చెట్లు. ఇప్పుడైతే మా కోడలు వాటర్ పెడుతుంది పెంట కుప్ప పైన. కోళ్ళు అయితే ఆ పెంట పచ్చిగా చేసినాం కదా, అప్పుడు కోళ్ళు మొత్తం పెంట కుప్ప దగ్గరికి వస్తున్నాయి. ఏమైనా పురుగులు దొరుకుతాయేమో అని చూస్తున్నాయి. చూడండి, ఇక్కడే తిరుగుతున్నాయి అవి పెంట కుప్ప దగ్గర. ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా మీ పిల్లలకి అప్పుడప్పుడు పని చెప్తూ ఉండండి. ఇలాంటి పనులు చేయడం వల్ల పిల్లలు మెంటల్లీ స్ట్రాంగ్ అవుతారు బాగా, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. చూడండి, కోళ్ళు కూడా ఎంత మంచిగా వచ్చి మేస్తున్నాయి అక్కడ. మేము హ్యాపీ, మా కోళ్ళు కూడా హ్యాపీ. అవి బాగుంటేనే కదా మనం కూడా బాగుంటాం. ఇప్పుడు మా అల్లుడు వాటర్ పెడుతుండు. ఏంటంటే కోళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ పెంట కుప్ప పైన వాటర్ చల్లినప్పుడు కొంచెం బెల్లం నీళ్ళు అలాగే శనగపిండి కలిపి పెంట పైన చల్లితే ఫ్రెండ్స్ పురుగులు ఇంకొంచెం ఎక్కువగా వస్తాయి. అలాంటి టైంలో మంచి సైడ్ ఇన్కమ్ అయితే వస్తుంది. ఇప్పుడు మా పాప పడుతుంది. మనకి కోళ్ళని పెంచుకునే వాళ్ళకి ఇలా కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది చూడండి. మేమైతే ఇలానే పెడతాము. మా కోళ్ళు మంచిగా పురుగులు తిని మంచి హెల్తీగా ఉన్నాయి. కోళ్ళకు కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూ అనేది అయితే రాలేదు. చూడండి, ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.